అందరికీ సాయిరామ్ అండి. మాఘమాసపు గురువారపు శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ఆనంద ఆరోగ్య సౌభాగ్యాలతో దినదిన ప్రవర్ధమానమొందుతూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జీవితాలలో ఆనందం, ఆరోగ్యం, మనం చేసే పనుల వల్ల కలిగే విజయాలు సిద్ధించినప్పుడు బాబాగారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసుకునే విధానము ఎక్కువగా మనకి శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేసుకొని బాబాగారి పాదాలను మరింత గట్టిగా పట్టుకొని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం. అయితే ఈ సాయి సచ్చరిత్ర పారాయణ ఏ విధంగా చేస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి పారాయణ చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. నివేదించవలసిన నైవేద్యం కొబ్బరికాయ. 3 సార్లు పారాయణ చేయటం వలన భయాలు తొలగుతాయి. నివేదించవలసిన నైవేద్యం ద్రాక్ష పళ్ళు. 5 సార్లు పారాయణ చేయటం వలన కార్యసిద్ధి కలుగుతుంది. నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం. 11 సార్లు పారాయణ చేయటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. నివేదించవలసిన నైవేద్యం శనగలు. 14 సార్లు పారాయణ చేయటం వలన విద్యా ప్రాప్తి కలుగుతుంది. నివేదించవలసిన నైవేద్యం శనగలు. 21 సార్లు పారాయణ చేయటం వలన నవగ్రహ దోష నివృత్తి కలుగుతుంది. నివేదించవలసిన నైవేద్యం పులిహోర. 27 సార్లు పారాయణ చేయటం వలన ఆరోగ్యము, వివాహమునకు కూడా చేయవచ్చును. నివేదించవలసిన నైవేద్యము గోధుమ హల్వా. 54 సార్లు పారాయణ చేయటం వలన ప్రత్యేక సంకల్పం కొరకు రుణపీడ నివారణ తొలగుటకు చేసుకోవచ్చు. దీనికి నివేదించవలసిన నైవేద్యం ప్రతి గురువారం పొంగలి. 108 సార్లు పారాయణ చేయటం వలన శ్రీ గురు దర్శనం కలుగుతుంది. నివేదించవలసిన నైవేద్యం పాలకోవా. 7 సార్లు పారాయణ చేయటం వలన కుజదోష నివృత్తి, సంతానము, వివాహము కలుగుతాయి. దీనికి నివేదించవలసిన నైవేద్యం కందిపప్పుతో వంటకాలు. 19 సార్లు పారాయణ చేస్తే శని దోష నివృత్తి, ఏలినాటి శని నివారణ కలుగుతాయి. దీనికి నివేదించవలసిన నైవేద్యం నువ్వు ఉండలు, నువ్వు జీడీలు. 18 సార్లు పారాయణ చేయటం వలన సర్పదోష నివృత్తి కలుగుతుంది. నివేదించవలసిన నైవేద్యం మినపగారెలు. 9 సార్లు పారాయణ చేయటం వలన ధనలాభం కలుగుతుంది. నివేదించవలసిన నైవేద్యం నేతితో పాయసం. ఇవన్నీ మనకు చేసుకోవటానికి ఓపిక లేకపోయినా రోజుకొక అధ్యాయాన్ని మనం చదివినా కూడా బాబాగారి పరిపూర్ణ అనుగ్రహం మనపై కుంభవృష్టిగా ఉంటుందండి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో క్షేమంగా ఉండాలని, సాయి సచ్చరిత్ర చదవటం వలన విజయాలు సాధించాలి అనే ఉద్దేశంతో నేను తెలియజేశానండి. దీనిలో నా సొంతంగా చెప్పిన విషయం అయితే ఏమీ లేదు. సాయి సచ్చరిత్రలోని ఉన్నది ఏ విధంగా చేయాలి అనేది చాలామంది తెలుసుకొని చేసి వాళ్ళ జీవితాలలో ఆనందాన్ని చూస్తారు అనే ఉద్దేశంతో చెప్పాను. ఓం సాయిరామ్.